తండ్రికి తెలుసు వెనక నుండి ఎక్కించిన వాడిని నేనేనని. ప్రమాదరహితము చేసి ఎక్కించిన తండ్రిలా పోతన గారు చేసిన ప్రయోగం చెప్తాను ఈ పద్యంలోంచి మీరు చూడండి. అమ్మలగన్నయమ్మ, ఈ మాట ఎక్కడదండి? అమ్మలగన్నయమ్మ అంటే అమ్మలు ఎవరని చెప్పారు? మీరు లలితా సహస్రంలో శ్రీమాత, శ్రీమాత అంటే శకార రకార ఈకారముల చేత సత్వ రజస్తమోగుణాధీశులైనటువంటి బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, రుద్రశక్తులైనటువంటి పార్వతీ, రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఈ ముగ్గురికి అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరున్నదో ఆయమ్మ అంటే లలితాపరాభట్టారికా స్వరూపం. ఆ అమ్మవారికి దుర్గా స్వరూపానికి భేదం లేదు. అందుకని అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. ఆ ముగురమ్మలే మనం మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపంగా కొలుస్తాం కదా. ఈ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఈ మాట చూడండి, చాలా గమ్మత్తైన మాట. చాలా పెద్దమ్మ. ఏమిటి చాలా పెద్దమ్మ? దీన్ని మీరు సంస్కృతంలోకి తీసుకెడితే ఆ మాట ఏమవుతుందో తెలుసా అండి? మహాశక్తి, అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయినటువంటి శక్తి స్వరూపం ఎక్కడుందో, ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈ అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములను తిప్పుతూ, ఇవన్నీ తిరగడానికి కారణమైనటువంటి అమ్మవారు ఎవరుందో ఆ అమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈవిడ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ. సురారి అంటే దేవతలకి, అరి అంటే శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క అమ్మ దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడికి కడుపు శోకాన్ని మిగిల్చింది. అంటే రాక్షసులు నశించడానికి కారణమైనటువంటి అమ్మ. దేవతల్లోకి శక్తిగా ఈవిడ ఉండకపోతే రాక్షసులు ఎలా మరణించారు? అందుకని సురారుల తల్లి కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ. ఇదో గొప్ప మాట. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు ఎవరండి? అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తిలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? మనకి అష్టమాతృకలని ఉన్నారు సంప్రదాయంలో. వాళ్ళని మనం 8 పేర్లతో పిలుస్తూ ఉంటాం. బ్రాహ్మి, మహేశ్వరి, మహాలక్ష్మి, వైష్ణవి, మహేంద్రి, చాముండి, కౌమారి, వైష్ణవి, ఇలా 8 దేవతలు ఉన్నారు. వీళ్ళని అష్టమాతృకలని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు కూడా శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీళ్ళు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తుంటారు. ఈ 8 మనం కొలుస్తూ ఉంటాం. రక్తాంబరాం, రక్తవర్ణాం, రక్త సౌభాగ్య సుందరాం, వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. ఈ 8 శక్తినిచ్చినటువంటి అమ్మవారెవరో ఆవిడ వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ. ఈ దుర్గమ్మ ఉందే లలితాపరాభట్టారిక, ఆ అమ్మ మా అమ్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు కృపాబ్ధినిచ్చుట, నాకు దయతో ఇవ్వాలి. నాకు అర్హత ఉందని ఇవ్వక్కర్లేదు, నాకు ఇచ్చేయాలి దయతో. ఏమిటివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. మీరు సాధారణంగా అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః అని ఈ 6 శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. వీటిని, ఆ బీజాక్షరాలని, బీజాక్షరం అంటేనే చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. దాన్ని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి మీరు చెయ్యగలరా? అన్ని వేళలా చెయ్యలేం. కానీ ఇప్పుడు పోతన గారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. కృపాబ్ధినిచ్చుట మహత్వ. మహత్వానికి బీజాక్షరం ఏమిటండి? ఓం. కవిత్వ, కవిత్వానికి బీజాక్షరం ఏమిటి? ఐం. మహత్వ, కవిత్వ, పటుత్వ, భువనేశ్వరి బీజాక్షరం ఏమిటి? హ్రీం. ఆ తర్వాత సంపదల్, లక్ష్మీదేవి, శ్రీం. ఇప్పుడు ఓం, ఐం, హ్రీం, శ్రీం. అమ్మలగన్నయమ్మ, శ్రీమాత్రే నమః. ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః. మీరు బీజాక్షరాలతో అస్తమానం అనడానికి వీల్లేదు అలాగా. కానీ మీరు రైల్లో కూర్చుని, బస్సులో కూర్చుని, స్నానం చేయకుండా ఎక్కడున్నా కూడా అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కరుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపబ్ధినిచ్చుట మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్ అంటున్నారు అనుకోండి. మీరు మరో రూపంలో ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః, ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రే నమః అనేస్తున్నారు. మీరు అస్తమానం అమ్మ 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 అంటే ఏమైపోతుంది?
అమ్మవారు తొందరగా పలికేది దేనికి? వేరొక నామానికి పలకదు. అందుకే లలితా సహస్రం శ్రీమాత అమ్మతనంతో ప్రారంభమవుతుంది. ఆవిడ రాజరాజేశ్వరి అయినా ఆవిడ ముందు అమ్మా అమ్మా అనేటప్పటికీ పొంగిపోతుంది. అంతే, ఏమిరా అబ్బాయి అంటుంది. ఇన్ని మాటలు ఆ పద్యంలో అటు ఇటు అమ్మ 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 అంటున్నారు అనుకోండి, అమ్మలగన్నయమ్మ అని మీరు ఓ అమ్మ 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 అని పిలుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? బా పిల్లాడు అస్తమాన అమ్మ 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 అని తినేస్తున్నాడు అనుకోండి, ఎవరో పెద్దవాళ్ళతో మాడుతుంటే ఏమిట్రా అంటుంది. ఇంత విసుక్కుంటూ చూసిన అమ్మ అమ్మ ఆకలేస్తోందమ్మా అన్నం పెట్టమ్మా అంటాడు. ఉండి వస్తున్నాను, ఒక్క 5 నిమిషాల్లో వచ్చేస్తానండి. నేను గబగబా కాస్త ఉసిరికాయ పచ్చడి అన్నం నెయ్యేసి కలిపేసి తింటుండి మళ్ళీ వస్తానంటాడు. ఎందుకని? అలా 4 మాటలు అమ్మ 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 అని పిలిచేటప్పటికి విసుక్కోవడం చేత కానటువంటి దయాస్వరూపము అమ్మ. ఇప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని లేకపోవచ్చు, కానీ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అనడానికి కష్టం ఏమిటండి? ఇప్పుడు చెప్పండి, పోతన గారు శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఔపాసన పట్టి ఆంధ్రదేశానికి ఒక మహత్తరమైన కానుకని బహూకరించిన మహాపురుషుడా కాదా? ఆయన ఒక ఋషి పోతన గారు.